సార్ ఇప్పుడు మన వీడియో చూసే వాళ్ళకి ఇంకో డౌట్ రావచ్చు కొంతమందికి. పునరపి జననం, పునరపి మరణం అని అన్నారు. మరి ఇప్పుడు సోల్ కి అంతం అనేది ఉండదు మన బాడీకి. మరి కొన్ని శతాబ్దాల కిందట ఉన్న శ్రీకృష్ణుడు కానీ, శ్రీరాముడు కానీ, మహాదేవుడు కానీ వీళ్ళందరూ మానవ అవతారంలోనే వస్తారు. రావణాసురుడు కూడా ఆయన సీతని కోరుకోవడం తప్పితే ఆయన చాలా గొప్ప యోధుడు. అయితే అంత గొప్ప రావణాసురుడు కూడా అండ్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, పరమేశ్వరుడు వీళ్ళు కూడా లైక్ మళ్ళీ మానవ అవతారం ఎందుకు ఎత్తలేదు అంటారు? ఎత్తుంటే ఈ పాటికి అందరికి తెలిసేవాళ్ళు కదా. మరి ఇప్పటి వరకు ఎందుకు వీళ్ళే కాదు ఇంకా చాలా గొప్ప యోధులు ఉన్నారు, మరి ఇంకా ఎందుకు కనిపించట్లేదు మనకి? ఎగ్జాక్ట్లీ. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీరామచంద్రుడు ఒక్కసారే పుట్టాడు అనుకుంటున్నాం మనం. త్రేతాయుగం ఒక్కసారే వచ్చింది అనుకుంటున్నాం కదా. త్రేతాయుగంలో శ్రీరాముడు పుట్టాడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పుట్టాడు, ఇది అనుకుంటున్నాం. కొన్ని వేల లక్షల సార్లు రాముడు పుట్టాడు, కృష్ణుడు పుట్టాడు. లలితా సహస్రంలో క్లియర్గా చెప్పబడింది. లలిత అమ్మవారు ఏమంది, కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అన్నాడు. కరము అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి, నఖ అంటే గోళ్ళు, ఇలా విదిలించింది అమ్మవారు. ఉత్పన్న విదిలిస్తే ఏమైనా పుట్టినయ్యి. ఏం పుట్టినయ్యి? ఉత్పన్న నారాయణ, శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు మళ్ళీ పుట్టినాయి. అంటే ఏం జరిగిందంటే బండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు, వాణ్ణి ఎవ్వరూ చంపలేకపోయారు. అప్పుడు లలితాదేవే చంపింది. చంపినప్పుడు వాడు ఎంత పవర్ఫుల్ రాక్షసుడు అంటే ఏనాడో చనిపోయిన రావణుణ్ణి, ఏనాడో చనిపోయిన ఇంద్రజిత్తుని వీళ్ళందరినీ మళ్ళీ పుట్టించేశాడు. పుట్టిస్తే అప్పుడు అమ్మవారు ఏం చేయాలా? రావణుడు, దెర్ ఇస్ ఎ లా ఆఫ్ క్రియేషన్. ఆల్వేస్ ఎన్నిసార్లు రావణుడు పుట్టినా కృష్ణుడు చంపడానికి లేదు, రాముడే చంపాలి. సో అగైన్ ఆమె రాముడిని పుట్టించింది. అలాగే కంసుడు గింసుడు వీళ్ళందరూ ఎవరైతే ఇంద్రజిత్తు ఉన్నాడు, ఇంద్రజిత్తుడిని లక్ష్మణుడు చంపాడు, లక్ష్మణుడిని పుట్టించింది. అక్కడ ఏమవుతుందంటే అంటే వీళ్ళు స్ట్రాటజీ మారుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది ఎలా అంటే ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు వీళ్ళందరూ పుట్టారు అంటే ఇట్ ఈస్ యోధులు అంటే ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్, ఇట్ ఈస్ అ బ్యాటిల్ బిట్వీన్ ధర్మ అండ్ అధర్మ అనమాట. సో రాముడు, నీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఆంజనేయ స్వామి వారిని వెళ్ళి ఈ అమ్మవారికి సీతాదేవి యొక్క ఇచ్చినటువంటి ఉంగరాన్ని తీసుకురమ్మంటాడు, ఓషన్లో ఉందని. తీసుకురమ్మంటే ఈయన ఏం చేస్తాడు? ఆంజనేయ స్వామి వెళ్తాడు, ఒక అంగుళి ఒక ఉంగరం దొరకదు ఆయనకి. కొన్ని వేల లక్షల ఉంగరాలు చూసి ఆయనకి ఇదేంటి, నాకు ఇన్నున్నాయంటే సేమ్ టు సేమ్ ఆన్ పార్ సేమ్ ఉన్నాయి, ఎలా ఇన్నున్నాయి, ఇవన్నీ ఏంటి అని చెప్పి ఆయనకు అర్థం కాక ఆ సముద్రాన్ని మొత్తం తన కమండలంలో తీసుకొచ్చేసి రాముడి ముందు పోసేస్తాడు. పోసేస్తే రాముడు చెప్తాడు, ఇందులో ఏది అని అంటే ఇది ప్రతిదీ అందులో రాముడే కనబడుతున్నాడు, ఆయనకి సీతాదేవే కనబడుతోంది ఆంజనేయ స్వామికి. అప్పుడు చెప్తాడు, ద కాస్మిక్ సీక్రెట్ విల్ బి నోన్ ఓన్లీ టు లార్డ్ శ్రీరామ. ఎందుకంటే ఆయన పరమాత్మ. ఆంజనేయ స్వామికి కూడా పాపం అర్థం కాల. ఇప్పుడు రాముడు అక్కడే ఉంటాడు, సీతాదేవికి కూడా తెలియదు. లార్డ్ కృష్ణ అక్కడే ఉన్నాడు, రాధమ్మ తల్లికి కూడా ఏం తెలియదు, రుక్మిణికి ఏం తెలియదు. అంటే పరమాత్మకు మాత్రమే తెలుస్తుంది. సో అక్కడ ఏం చెప్తాడు, నాయన రామ నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తామురా నాయన, కొన్ని లక్షల సార్లు సీతాన్ని ఎత్తుకుపోయాడు రావణాసురుడు, కొన్ని లక్షల సార్లు నువ్వు వెళ్ళి వాడిని చంపావు, మనందరం కూడా చంపాము, ఈ బ్యాటిల్ జరిగింది అని. సోల్ యొక్క తత్వం ఏంటంటే సోల్ ఈజ్ పర్మనెంట్, ఇంకా దానికి శాశ్వతం, టెంపరీ కాదు, అది చావదు. అది ఇట్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకున్నాం లక్షల సంవత్సరాల క్రితం మనం లేవనుకుంటున్నామా? రాముడి కాలంలో కూడా మనం కూడా ఉన్నాం, కృష్ణుడి కాలంలో మనం కూడా ఉన్నాం. మనము ఏ పార్టీలో ఉన్నాము అన్నది, కౌరవుల పార్టీలో ఉన్నామా పాండవుల పార్టీలో ఉన్నామా అన్నది మనకి ఎలా తెలుస్తుందంటే వెన్ వీ సపోర్ట్ ఈవిల్ డీడ్స్, అన్లాఫుల్ యాక్ట్స్. కొంతమంది అన్లాఫుల్ యాక్ట్స్కి రెచ్చగొడతారు, వీళ్ళంతా కౌరవ గ్యాంగ్ అనమాట. అండ్ లా అబైడింగ్ సిటిజన్స్ ఉంటారు, ధర్మాన్ని ఇది చేసి సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీఆర్ ఇన్ ద పార్టీ ఆఫ్ పాండవాస్, అర్జునుడు పార్టీలో ఉన్నాం మనం. సో మనము సోల్ అనేది మనము చనిపోయిన తర్వాత ఒక లా ఆఫ్ క్రియేషన్, ట్రాఫిక్ రూల్స్ ఎలాగైతే ఉన్నాయో, ముగ్గురు వెళితే పోలీసులు పట్టుకుంటారు, పట్టుకున్న తర్వాత ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటారు, చలాన్లు వేస్తారు. అండ్ రికమెండేషన్స్, కమిషనర్ ఆఫ్ పోలీస్, డీజీపీ ఎలాగైతే ఉన్నారో వాళ్ళు అల్టిమేట్ పేరు ఎవరికి వచ్చేసేది డీజీపీకే. ఇక్కడ ఏదైనా పొరపాటు జరిగితే డీజీపీకో, స్టేట్లో అయితే కమిషనర్కో, సిటీలో అయితే కమిషనర్కో వస్తుంది. ఆ విధంగా ద డీజీపీ ఇస్ లార్డ్ విష్ణు, ద సిపి ఇస్ లార్డ్ విష్ణు,
అండ్ ఆల్ ద డెమిగాడ్స్ అండ్ ద గాడ్స్ ఇవంతా వీళ్ళంతా ట్రాఫిక్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు, సిఐలు అనమాట. కాబట్టి ఈ లా ఆఫ్ క్రియేషన్లో ఏం జరుగుతుందంటే నీచ మర్త్యాది యోనుల్లోకి విసిరేస్తాను అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. ఆధారం అదే అనమాట. సో అందులో ఏం చెప్పాడు, మీరు కనుక ధర్మానికి వ్యతిరేకంగా వెళితే, అధర్మాన్ని కనుక ప్రోత్సహించినట్లయితే ఐ విల్ త్రో యూ ఇన్ టు ద womb ఆఫ్ యానిమల్స్, బర్డ్స్, డిఫరెంట్ నేచర్ మత్స్యాది యోనుల్లోకి విసిరేస్తాను అని చెప్పాడనమాట. అందువలన ఇక్కడ ఏంటంటే మనిషిగా చచ్చిపోయిన వాడు అక్కడ మనము పితృలోకానికి వెళ్ళిపోతాం. పితృలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పితృలోకంలో ఉంటాం. సపోజ్ మనం చనిపోయాం, పితృలోకంలో ఉన్నాం, మళ్ళీ వెంటనే సేమ్ పీరియడ్లో వెంటనే నెక్స్ట్ మూమెంట్లో పుట్టాలని లేదు. అక్కడ మొత్తం క్లీన్స్ చేస్తాడు. క్లీన్స్ చేసి అక్కడ ఆయన మొత్తం ఏంటి, నువ్వేం చేసి వచ్చావు, నువ్వేం చేయలేదు, మొత్తం అంతా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అక్కడంతా కూడా ఇంట్రాగేషన్లు, ఇన్వెస్టిగేషన్లు అన్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఉంటాయి. వీఆర్ ఆన్సరబుల్, వీఆర్ లయబుల్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు ఏం చేశాడంటే వీ హ్యావ్ టేకెన్ దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ రెంటెడ్ హౌస్. ఈ బాడీని అద్దెకి తెచ్చుకున్నాం, కొంత టైం తెచ్చుకున్నాం, పీరియడ్ అడిగి. వి బెగ్గడ్ ద గాడ్ బట్ వి ఫర్గాట్ ద థింగ్స్. ఆ టైంకి మనము వై వీ హ్యావ్ టేకెన్ బర్త్ టు అకంప్లిష్ అవర్ విషెస్. మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వచ్చాం. కోరికలు దేనికి, ఇప్పుడు ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, ఓ 4 or 5 times మనము ట్రై చేసాము, రాలేదు. రాకపోతే చనిపోతాడు వాడు. చనిపోయినప్పుడు ఆత్మకి ఏ కోరిక రాకూడదు, వస్తే అది కంపల్సరీ మళ్ళీ దాన్ని పుట్టడం కోసం ఆటోమేటిక్గా ఇట్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది, మున్సిపాలిటీలో ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఉంటుంది, పోలీసులో ఎన్ఫోర్స్ చేస్తారు, అంటే లాని ఎన్ఫోర్స్ చేస్తారు వాళ్ళు. అంటే మనతో సంబంధం లేకుండా ఒక ఇల్లీగల్గా ఒక బిల్డింగ్ కడుతుంటే మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు, ఆ వస్తువులన్నీ తీసుకుపోతారు, దీన్ని డిస్మాండిల్ చేస్తారు. అడిగితే ఎన్ఫోర్స్మెంట్ సెల్ ఇస్ వర్కింగ్. నీ ఇష్టం వచ్చినట్టు డబ్బులు పోగేసేసుకొని మనీ లాండరింగ్ చేస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి ఇంట్రాగేషన్ పిలుస్తుంది. ఆ విధంగా యముడు, ఈ యొక్క వీళ్ళంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. తీసుకుపోయి అక్కడ ఏం జరుగుతుందంటే దాన్ని బట్టి మనం చేసిన పాపపుణ్యాలను బట్టి చక్కగా మనల్ని ఏ జన్మ ఇవ్వాలన్నది డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా తెలియనటువంటిది ఏంటంటే అక్కడ నీకు ఒక డౌట్ రావచ్చు, సార్ అక్కడ మనం పుట్టేసామంటాం కదా, పుట్టేసిన తర్వాత అక్కడ ఆత్మ అక్కడ మరి పిండం పెడుతున్నాం కదా మనం సంవత్సరం పితృదేవతలకి, వీళ్ళు ఆల్రెడీ పుట్టేశారు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎలా వెళుతుంది, పితృలోకం లేదు కదా అని అనుకుంటాం. అక్కడే దెబ్బతింటారు జనము. ఇమాజినేషన్. ఎలక్ట్రాన్ ఎవడో చూడలేదు, మేము ఇట్స్ టెలిఫోన్ పవర్ఫుల్ మైక్రోస్కోప్స్తో ఎలక్ట్రాన్ని మనం చెబుతాం. ఓకే, ఇలాగ న్యూక్లియస్ చుట్టూ, న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్స్ న్యూట్రాన్స్ చుట్టూ ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతుంది అని చెబుతాం. అంటే వీ హ్యావ్ ఫిజిక్స్ ఇస్ నథింగ్ బట్ ఇమాజినేషన్. ఈ అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ అన్నారు, ఇది చాలా సీక్రెట్ అనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అయానిక్ బాండ్. ఇప్పుడు 2 ఆటమ్స్ మనం తీసుకున్నప్పుడు, 2 ఎలిమెంట్స్ మనం తీసుకున్నప్పుడు వీడికి 8 ఉన్నాయి, వీడికి 6 ఉన్నాయి, ఒకటి ఇచ్చేస్తాడు అయానిక్ బాండ్లో, ఒకటి ఇచ్చేస్తే వీడి దగ్గర 7 ఉన్నాయి, వీడి దగ్గర 7 ఉన్నాయి. దిస్ ఇస్ కాల్డ్ అయానిక్ బాండ్. అంటే అక్కడ ఉన్న ఆత్మ కనుక వేరే బాడీలోకి వచ్చేస్తే అక్కడ ఆత్మ ఖాళీ అయిపోతుంది పితృలోకంలో. దిస్ ఇస్ నాట్ అయానిక్ బాండ్, ఇట్స్ లైక్ ఎ కోవలెంట్ బాండ్. ఇక్కడ 8 ఉన్నప్పుడు, వీడికి 6 ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఇస్తాడు, ఇచ్చిన తర్వాత 2 ఎలక్ట్రాన్స్ ఇస్తాడు, 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చి 7 వీడి షేర్ చేసుకుంటాడు, 7 వీడి షేర్ చేసుకుంటాడు. ఇట్స్ లైక్ ఎ కోవలెంట్ కోఆర్డినేట్ బాండ్. బంధమే కదా. బంధం అంటే ఏంటి, మనం రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అన్నాం. అంటే రుణానుబంధం ఉంటేనే వాడు కొడుకు కింద వస్తాడు. అప్పులోడే కొడుకు. ఇప్పుడు ఇప్పుడు ఐపీఎల్ పెట్టేసి వీళ్ళు ఎగ్గొట్టేస్తున్నారు, ఐ హావ్ చీటెడ్ దట్ ఫెలో అని చాలా గొప్పలుగా చెప్పుకుంటున్నారు కదా, డబ్బులు దబ్బేసి చాలామంది. వీళ్ళంతా నెక్స్ట్ ఈ అప్పులు ఉన్నవాడంతా కూడా వాళ్ళ కొడుకులుగా పుట్టి వసూలు చేస్తారనమాట. సో దెట్స్ ఎ లా. ఇది అద్భుతమైన సబ్జెక్ట్. ఇది నచికేతుడు యముడికి మధ్య జరిగినటువంటి సంభాషణ అనమాట ఇది. నచికేతుడు ఈజ్ ఎ స్మాల్ బాయ్, 6 years 5 years బాయ్. వాళ్ళ డాడీ హోమం చేస్తున్నాడు. హోమం చేస్తుంటే బర్డ్ సాక్రిఫైస్, యానిమల్ సాక్రిఫైస్ ఆయన ఇస్తుంటే అప్పుడు ఏం జరుగుతుందంటే నచికేతుడు అంటాడు, ఎందుకు డాడీ, అవన్నీ సరిగ్గా లేవు, ఆర్గన్స్ అన్నీ కూడా మంచిగా ఉండాలా, అయినా బర్డ్స్ అమాయకులవి, యానిమల్స్ అమాయకులు, నన్ను ఇచ్చేయి అంటాడు, సాక్రిఫైస్ నన్ను ఇచ్చేయి అంటాడు. ఏ పోరాడిని 2-3 times చెప్తాడు. అస్తమానం వచ్చి విసిగిస్తుంటే నచికేతుడిని యముడు ఏమంటాడంటే, వాళ్ళ డాడీ ఏమంటాడంటే, వాళ్ళ తండ్రి నిన్ను ఇచ్చేస్తాను పో అంటాడు.
నన్ను ఇచ్చేస్తే ఎవరికి ఇస్తావు అంటే యముడికి ఇస్తున్నాను అంటాడు. అప్పుడు యముడికి ఇప్పుడు ఏ విధంగా అయితే మానవుల పవర్ ఉందో, ఇప్పుడు ఢిల్లీలో ఒక మినిస్టర్ని కలవాలి మనం, ట్రైన్ ఉంది లేకపోతే ఫ్లైట్ ఉంది, బస్సు ఉంది, ఏదో ఒకటి ఎక్కేస్తున్నాం వెళ్ళిపోతున్నాం. అప్పుడు మనుషులు కూడా ఆ వెహికల్స్ ఉండేవి, ఆ మెంటల్ పవర్ ఉండేది మానసికంగా వెళ్ళేటటువంటిది. అప్పుడు ఈ నచికేతుడు హీ ట్రావెల్ టు యమలోక, అందుకనే వాళ్ళు యమలోకం వెళ్ళారు, స్వర్గలోకం వెళ్ళారు అన్నప్పుడు మనం ఢిల్లీ బాంబే వెళ్తున్నట్టు అనమాట, వెళ్ళి ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ యముడి దగ్గరికి వెళితే యముడు ఈజ్ అవుట్ ఆఫ్ స్టేషన్. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యమభటులు 3 రోజులు ఉంచుతారు. 3 రోజులు పాపం వీడు తిండి తిప్పలు లేకుండా ఉంటాడు. యముడు వస్తాడు, వచ్చి ఒక బ్రాహ్మణ బాలకుడు, పాపం బ్రాహ్మడు చిన్న పిల్లాడు, పాపం వీడు ఆకలితో బాధలతో ఉన్నాడు కాబట్టి వీడికి 3 వరాలు ఇస్తాను, నన్ను కలవడానికి వచ్చావు అని చెప్పేసి అడిగితే ఫస్ట్ కోరిక ఏమడుగుతాడు చైల్డిష్గా, మా తండ్రి గారికి నా మీద కోపం ఉంది కదా, ఆ కోపం పోయేలా చెయ్యి అంటాడు. హౌ జెన్యూన్ హీస్. సో ఓకే, మీ డాడీకి నీ మీద ఉన్న కోపం తీసేసాను అంటాడు. రెండో గారికి ఏమడుగుతాడు, మా నాన్నగారు ఏదో హోమం చేస్తున్నారు కదా సార్, అది ఫుల్ఫిల్ అయిపోవాలా, అది పూర్తయిపోయి ఆయనకి ఫలితం ఇచ్చేయండి అంటాడు. గ్రాంటెడ్ అంటాడు. మూడో తెచ్చి ఇంకోటి కొరుకోరా నాయన, నీకోసం కొరుకోరా అంటే, సార్ ఈ చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు సార్, ఈ మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ పుడుతున్నారా, ఆ పుట్టిన వాళ్ళంతా చచ్చిపోయి ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతాడు. యముడు హడిలిపోతాడు ఈ క్వశ్చన్కి. హడిలిపోయి అప్పుడు చెప్తాడు, నాయనా నచికేత, నీకు ఎందుకురా, నువ్వు చక్కగా పెళ్లి చేసుకో, నీకు 2-3 వైఫ్స్ని ఇచ్చేస్తాను, 4-5 కార్లు ఇచ్చేస్తాను, 10 బిల్డింగ్లు ఇచ్చేస్తాను, గో అండ్ ఎంజాయ్, సినిమాలు చూసుకో, ఐమాక్స్లో సినిమాలు చూసుకో, ఇట్లా చెప్తాడు. ఎన్నిసార్లు చెప్పినా నో సార్, నాకు అవన్నీ వద్దు, ఐ డోంట్ వాంట్ ద గ్రాటిఫికేషన్ ఆఫ్ సెన్సెస్, ఐ డోంట్ వేస్ట్ మై టైమ్, ఐ డోంట్ వేస్ట్ మై బర్త్, అండ్ అగైన్ ఐ డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు టేక్ రీబర్త్, విచ్ ఇస్ అగైన్ ఒకసారి మళ్ళీ రీబర్త్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఇంపాసిబుల్ మళ్ళీ మనకి సాల్వేషన్, మోక్షం రావడం అనేది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ సార్, సార్ యు ఆర్ మై గురు, ఖచ్చితంగా నాకు మీరు అదే చెప్పాలి సార్ అంటే, అప్పుడు ఇంకా వదలడం లేదని అప్పుడు చెప్తాడు, నచికేత నువ్వేం క్వశ్చన్ అడిగావు అనుకుంటున్నావు, ఈ క్వశ్చన్ గురించి సప్త ఋషులకు కూడా తెలియదురా నాయన, సప్త ఋషులు ఏంటి, ఆఫ్టర్ ఆల్ దేవతలకే తెలియదు ఈ క్వశ్చన్. దిస్ ఈజ్ మిస్టిక్ సైన్స్, అకల్ట్ సైన్స్. ఇది ఈజీగా ఇప్పుడు మన స్వామీజీలు, మన గురువులుగా చెప్పుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఈజీగా మోక్షం వచ్చేస్తుంది పొండి, చచ్చిపోయిన వాళ్ళు పుట్టేస్తున్నారు, ఇలా ఈజీగా చెప్పడం వేరు, థియరిటికల్ చాలా ఈజీ, కానీ రావడం ఎంత కష్టము. అప్పుడు ఏం చెప్తాడంటే, నాయన ఈ చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడుతున్నారా నాయన అని, అదే ఈ నచికేతుడికి యముడికి జరిగినటువంటి సంభాషణ. మనము యముడు అనగానే మనం భయపడిపోతాం. ఇప్పుడున్నటువంటి ఆర్థడాక్స్ అరకొర ఉన్నటువంటి పండితులు చాలా మంది యముడికి దండం పెట్టొద్దంటారు, దక్షిణముఖంగా దండం పెట్టొద్దంటారు. యముడు అంటే ఏంటి, మన ఈజ్ లైక్ ఏ జడ్జ్ అనమాట, ఆనరబుల్ జడ్జ్ ఆయన. మనం వేసిన తప్పులకి మంచికి ఇన్జస్టిస్ జరగకుండా జస్టిస్ చెప్పేవాడు. అండ్ తర్వాత మనము ఈ శనిదేవుడు, శని పేరు పెట్టి చెప్పడానికి భయపడిపోతాం. శని ఇంపార్షియల్, ఆయన ఇంపార్షియల్గా జస్టిస్ ఇస్తాడు. మనం పూర్వజన్మలో పాపాలు చేస్తే పాప ఫలితం ఇచ్చేస్తాడు, కాలు చేయ వెరగొట్టేస్తాడు, ఏలినట్టు శని అంటారు దాన్ని. మంచి శుభం చేస్తే టాప్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాడు. సో వీళ్ళని యముడినే గురువుగా చేసి పూజ చేశాడు. కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతంలో చూడు, మనం అష్టదిక్పాలకులు పూజ చేస్తాం, నవగ్రహాలకు చేస్తాము, చక్కగా మనము వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాము. ఆ రెస్పెక్ట్ ఇవ్వండిరా అని చెప్పడం మానేసి ప్రజల్ని థ్రెటన్ చేసేస్తున్నారు అనమాట. సో ఇటువంటి మిస్టిక్ అండ్ అకల్ట్ సైన్సెస్ ప్రకారము ఇప్పుడున్నటువంటి నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు, సోల్ ఎటర్నల్ కదా. ఇక్కడ ఈ ఊర్లో లేకపోవచ్చు, వేరే ఊర్లో ఉంటారు. ఇప్పుడు ఒక ఊరు వెళ్ళిన వాళ్ళు వేరే ఊరు వెళ్తారు, అలా ఈ ప్లానెట్ మీద లేకపోవచ్చు, వేరే ప్లానెట్లో ఉన్నారు, ఎవర్ ఎగ్జిస్టింగ్. అందువల్ల సోల్కి డెత్ లేదు కాబట్టి. కానీ వాళ్ళు ఎందుకు రావడం లేదు అని నువ్వు అడుగుతున్నావు. మనుషుల రూపంలోనే రావాలని లేదన్నమాట, ఏ రూపంలోనే రావచ్చు. ధర్మ సంస్థాపన కోసం కృష్ణుడు ఆయన స్వయంగా ఆయన ప్రమాణం చేసి ఉంచాడు కూడా, కలియుగాంతానికి నేను కల్కి భగవాన్గా వస్తాను అని. కల్కి భగవాన్ అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళ చెప్పుకునే కల్కిలు వీళ్ళ కాదనమాట. లార్డ్ కృష్ణ వచ్చినప్పుడు కూడా డూప్లిసిటీ అనేది ఆ కాలంలో కూడా ఉంది. కాశీరాజు అయినటువంటి పౌండ్రిక వాసుదేవుడు అనే పేరుతో ఉన్నాడు. వాడు ఏం చేసేవాడంటే, పౌండ్రిక రాజు వాడు, నేనే కృష్ణుడిని అండ్ ఒరిజినల్ కృష్ణ ఇస్ డూప్లికేట్, అండ్ నా దగ్గర చక్రం ఉంది ఒరిజినల్, నీ సుదర్శన చక్రం డూప్లికేట్, నా గద ఒకటి మెటల్ పెట్టి తయారు చేయించుకున్నాడు పెద్ద. వాడి దృష్టిలో ఏంటి, సుదర్శన చక్రం అంటే పెద్దది, అది పక్కన పెట్టుకున్నాడు. ఒక గద తయారు చేయించుకొని అక్కడ పెట్టుకున్నాడు. లార్డ్ కృష్ణకి ఛాలెంజ్ చేస్తాడు, నీవు వాసుదేవుడని నువ్వు చలామణి అయిపోతున్నావు,
నువ్వు నీ పేరుని విత్డ్రా చేసేసుకో, చేంజ్ చేసేసుకో, ఐఆమ్ ద ఒరిజినల్ వాసుదేవ్, పౌండ్రిక్ వాసుదేవ్, నా దగ్గర ఒరిజినల్ సుదర్శన చక్రం ఉంది, నా దగ్గర ఒరిజినల్ గద ఉంది అని పిలుస్తాడు. డూప్లిసిటీ విల్ నెవర్, లార్డ్ కృష్ణ విల్ నెవర్ ఎంకరేజ్ డూప్లిసిటీ. ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు కొన్నాళ్ళ పాటు ఉండరా అని. సాధువుల్ని, సత్పురుషుల్ని, దేవతల్ని అందరినీ బాధ పెడుతున్నాడు వాడు కర్ణుడి చేతిలో కూడా ఓడిపోయాడు పౌండ్రికుడు, అయినా బుద్ధి రాలేదు వాడికి. ఓడిపోతే అప్పుడు ఏం జరుగుతుందంటే లార్డ్ కృష్ణ వెళ్ళి సుదర్శన చక్ర ప్రయోగం చేసి అతని యొక్క శిరస్సును తీసేస్తాడు. అండ్ నీకు తెలుసా లార్డ్ కృష్ణ ఎంత గొప్పవాడో, వీడు పాపం బెత్తరపోతాడు, ఇదేంటి నేను నా మెటల్స్ సుదర్శన చక్రం నిన్ను ఏం చేయలేకపోతుంది ఏంటి, గద ఏది వేసినా నిన్ను హిట్ చేయలేకపోతుంది, నీలో కలిసిపోతుంది, వాట్ ఈస్ దిస్ అని అంటాడు. అని లార్డ్ కృష్ణ చక్రంతో తీసేసి, నీకు తెలుసో తెలియకో మనం నిప్పును ముట్టుకున్నాం అనుకో కాలుతుంది, చిన్నపిల్లాడైనా ముసలివాళ్ళైనా పెద్దవాళ్ళైనా, ఆ విధంగా నీకు తెలుసో తెలియకో నా పేరు పెట్టుకున్నావు, నువ్వే కృష్ణుడిగా భావించుకుంటూ ఉన్నావు కాబట్టి, అలాగే చలమణి అయ్యావు కాబట్టి నీకు మోక్షాన్ని ఇస్తున్నాను అని చెప్పి సాయుధ్య మోక్షాన్ని ఇస్తాడు, సారూప్య మోక్షాన్ని ఇస్తాడు. అంటే తన రూపాన్ని ధరించాడు కాబట్టి మోక్షాలు కూడా 9 విధాలు ఉంటాయన్నమాట. ఆ 9 విధాల మోక్షాలలో సారూప్య మోక్షాన్ని ఆయన ఇచ్చాడు. అంత కరుణామయుడు. we have to look at only the brighter side of the and the final side of the things, not to criticize the things which are good. ఎందుకంటే వీళ్ళకి ఆ జ్ఞానము లేదు, వీళ్ళకి ఆ కెపాసిటీ, మానవుడి యొక్క మేధస్సు అంతా కూడా లిమిటేషన్ కదా. మనం ఈ గదిలో జరుగుతున్నది మనం వినగలుగుతాం, పక్క గదిలో ఉన్నది మనకు వినబడదు. అంటే వినికిడి శక్తికి లిమిట్ ఉంది. అలాగే చూపు 1 కిలోమీటర్ దూరం చూడగలుగుతామేమో, ఇంకా అంతకంటే దూరం చూడలేము. మైండ్ కూడా మనము కొంతవరకే ఆలోచించగలుగుతాము. సో మనము హోమోజీనిటీ ప్రిన్సిపల్ అప్లై అవుతుంది. మనము దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణైనా మనం మన లెవెల్కి దించేయాల, ఆయన్ని పాడు చేసేయాల, పాడు చేసేసి మానవుడిగా నువ్వు కూడా మాకులా మారిపో అని చెప్పి లిమిటేషన్ శక్తులు దేవుడికి పెట్టేయాల. లేదా మనమైనా చక్కగా గొప్పగా ఎదిగిపోవాలా అంటే బ్రాడ్ అవుట్లుక్, బ్రాడ్గా ఆలోచిస్తూ దైవ లక్షణాలు చూసినప్పుడు ఆ లిమిటేషన్స్ దాటి ఆలోచించగలుగుతాం, ఆ లిమిటేషన్స్ దాటి డివైన్ విజన్ వస్తుంది. అందుకే లార్డ్ కృష్ణ ధృతరాష్ట్రుడికి, భీష్ముడికి, వీళ్ళందరికీ, అర్జునుడికి డివైన్ విజన్ ఇచ్చాడు. ఈ మామూలు దృష్టితో మీరు నన్ను చూడలేరు, దివ్య దృష్టి ఇస్తున్నాను అని. అంటే బ్రాడ్ సెన్స్ ఇన్ సైట్, బ్రాడ్ సైట్ ఇన్ విజన్, ఎవ్రీవేర్ ఇన్ థింకింగ్ ప్రాసెస్ కూడా బ్రాడ్గా చేశాడు. అంటే హోమోజీనిటీ రూల్ ప్రకారమే చేయాలి, హెటరోజీనిటీ రూల్ ప్రకారం తెలుసుకోలేము. ఈ హెటరోజీనిటీ రూల్ ఏంటంటే దేవుడేమో అపరిమితమైన శక్తివంతుడు, మనమేమో లిమిటెడ్. అందుకని దేవుడి యొక్క లీలలు మనకు అర్థం కావన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ మనం క్రిటిసైజ్ చేయడానికి మనం చాలా మంది తెలియక అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఎందుకంటే ఇగ్నోరెన్స్ అనేది ఏం చెప్పాడు, అజ్ఞానం ఎంత పవర్ఫుల్ అంట. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురన్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం ఎంత పవర్ఫుల్ అంటే మన లెక్చర్స్ వల్ల నాలాంటి 100 మంది, మా గురువుగారులు ఉన్నారు చాలామంది, గరికపాటి నరసింహారావు గారు, వీళ్ళంతా భారతీ తీర్థస్వాముల వారు, వీళ్ళంతా మా గురువుగారు, వీళ్ళంతా కూడా చక్కగా బోధిస్తూ వస్తున్నారు. వీళ్ళంతా బోధిస్తూ వచ్చినంత మాత్రాన్ని వీళ్ళు చేంజ్ కారు. అజ్ఞానం అనేది జ్ఞానం అనే ఖడ్గంతో నరకాల, అది జగద్గురువులే చేయగలరు. ఆ గురువులు ఎవరంటే లార్డ్ కృష్ణ ఏం అడగకుండా భగవద్గీత ఇచ్చాడు మనకి, విపరీతమైన ఇది చక్కగా. అలాగే ఆదిశంకర సాక్షాత్ పరమేశ్వరుడు పుట్టొచ్చాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి దత్తాత్రేయ స్వరూపంలో వచ్చారు. దక్షిణామూర్తి పరమేశ్వరుడే దక్షిణామూర్తిలో వచ్చి సనక సనందులని అందరినీ ఉద్ధరించారు. సో అటువంటి వాళ్ళ యొక్క జ్ఞానఖడ్గంతో మాత్రమే ఇది అజ్ఞానం పోతుంది. కాబట్టి నాట్ బై హ్యూమన్ లెక్చర్స్, నాట్ బై హ్యూమన్ చేతలతో కాదనమాట. ఎన్నో విషయాల గురించి లైక్ మనం గుడికి ఎందుకు వెళ్ళాలన్న దగ్గర నుంచి ఎన్నో విషయాల గురించి సైంటిఫిక్ రీజన్స్ తో పాటు చాలా గొప్పగా వివరించారండి. చాలా థ్యాంక్స్.